ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. వెల్కమ్ టు కొలుకూరి 24/7 న్యూస్ టీవీ. చూశాం కదా ఈనాటి ఈ క్యాప్షను. నిన్న మతోన్మాదం, నేడు ప్రాంతీయవాదం. మరి ఈ స్టార్ మనకు తెలిసిందే. ఈ స్టార్ ఎవరో? ఈ స్టారు తనకు నచ్చినట్టు, తనకు వర్కౌట్ అయ్యేటట్టు, గిట్టుబాటు అయ్యేటట్టు ఉంటేనే ఏదైనా ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ స్క్రిప్ట్లో జీవిస్తాడు, నటిస్తాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? మరి ఎందుకు ఇతను తన రికగ్నైజ్ కోసమా, పొట్టకూటి కోసమా, లేదా దాని పైత్యం అంటాం మా ఊర్లో, ఆ పైత్యం కోసం ఇట్లా వ్యవహరిస్తున్నారా? ఎందుకంటే పైత్యం అంటే ఎవడి మాట వినడు. ఏంటంటే తత్వం ఎట్లా, వాడు దెబ్బలు తినదాకా, వానికి బుద్ధి వచ్చింది జనం తన్నదాకా పైత్యం చేతులు చేస్తారు. వానికి పైత్యం ఉంటే ఒళ్ళంతా వాతలు పడిన దాకా వ్యవహారం చేస్తే కానీ వాడు దారికి రాడు అని మా ఊర్లో ఒక సామెత ఉంటుంది. మరి అట్లాంటి పైత్యం ఏమైనా పట్టిందా ఈయనకు? ఎందుకు ఇంత స్పష్టంగా, ఇంత కఠినంగా చెప్తున్నానంటే, సస్యశ్యామలంగా ఉన్న, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి పుట్టిస్తున్నాడు. కేవలం తన రికగ్నైజ్ కోసం మతోన్మాదాన్ని తీసుకొచ్చాడు. లడ్డూలు అంటున్నాడు, లడ్డూల కల్తీలనని, హిందువుల పవిత్రమైనటువంటి భావజాలమైనటువంటి హిందూ ప్రసాదాలలో కల్తీ వ్యవహారాన్ని, చెత్త రాజకీయాన్ని తీసుకొచ్చి కోర్టుతోటి మెట్టకాయలు తినని కూడా బుద్ధి రాలేదు. ఇక్కడ వాళ్ళ సొంత రాష్ట్రంలో కుల సిచ్చు పెడతా ఉన్నాడు, ఇక్కడికి వచ్చే ప్రాంతీయ సిచ్చు పెడుతున్నాడు. మరి ఎందుకు నిన్న తెలంగాణ బాధలో అవతరణ దినోత్సవాన్ని, వేడుకని, సంబరాలు చేసుకుంటున్న, సంతోషపడుతున్న వేళ తెలంగాణకు వచ్చి కళ్ళబుర్లి కబులతో విషం కక్కుతూ కోర్టు అనుమతి ఇవ్వకుండా, పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడో తెలియజేయాల్సిన అవసరం ఉంది. పోలీసులకు అనుమతి లేకుండా ఒక రెచ్చగొట్టే మాటలు, 30 మందికి మించి ఇటువంటి సమావేశం పెట్టి అడ్రస్సింగ్ చేయడం అనేది చట్టరీత్యా అనుమతి కంపల్సరీ. చట్టాన్ని ఉల్లంఘించిన పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం అని ప్రశ్నిస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నాను, నాకున్నటువంటి లా నాలెడ్జ్ ప్రకారం 25, 30 నుంచి 40 మించి సమావేశం జరిగినప్పుడు, అడ్రస్సింగ్ గుంపు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ లేనటువంటి ఆ నిన్నటి ప్రెస్ మీట్కు రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడు? రీట్వీట్లు చేస్తేనే అర్ధరాత్రి తీసుకెళ్ళి జర్నలిస్టులు సైతం థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి పోలీసులారా, ఇతన్ని పవన్ కళ్యాణ్ని, ఈ సమాజానికి కీడు వ్యక్తి అయినటువంటి, సమాజానికి చీడపురుగులైనటువంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు? మీరు ఎందుకు చేతులు కట్టుకొని కూర్చున్నారు? వాటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇకపోతే ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాటలకు, ఆ ప్రశ్నలకు ఏమేమి సమాధానాలు తెలంగాణ సమాజం, సభ్య సమాజం రిప్లైలు ఇస్తుందో, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి అర్థాలు ఏంటి, దానికి సమాధానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెంప చెల్లు అనిపించేలా, కండ్లు బైర్లు గమ్మేలా, మెదడు వాసిపోయేలాంటి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వినండి. అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఆ మాటల్లో అర్థాలు ఏమిటి, వాటి ప్రశ్నలకు సమాధానాలు ఏమిటి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను అడిగే ప్రశ్నలకు కూడా జన సైనికులు ఉన్నటువంటి సైకో షాడిస్టు ట్రోలర్లారా, మీరు కూడా సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేసుకోండి. పద్ధతిగా ఉన్నప్పుడు సమాధానం చెప్పండి. ఇకపోతే ఆయన ఏం మాట్లాడాడో వినే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే, నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ? మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఇది మా అయ్య జాగీరే. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, మా అయ్య జాగీరే. హిందూ చట్టాల ప్రకారం, వారసత్వ చట్టాల ప్రకారం, భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రుల ఆస్తులు, పిల్లల వారసుల హక్కులు, ఇక్కడ తెలంగాణ మీద పుట్టిన, గడ్డ మీద పుట్టిన తెలంగాణ డిఎన్ఏ ఉన్నట్టు మా అందరికి కూడా ఈ సమాన హక్కులు ఉంటాయి. ఈ ప్రకృతి సంపద మీద మాకే హక్కు ఉంది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద మాకే హక్కు ఉంది. తల్లిదండ్రులు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఎంజాయ్ చేసే హక్కు కూడా మాకే ఉంది. నీకేముంది హక్కు? ఇక్కడ కిరాయిదారుడివే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు బొంబాయి అండ్ గుజరాత్ వర్షన్లో వచ్చినటువంటి మహారాష్ట్రలో ముంబాయి నగరాన్ని ఎత్తకెళ్దామని చూసినప్పుడు గుజరాతీలకు సమాధానం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమని చెప్పారు గుర్తుందా మీకు? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. గుజరాతీలారా, వ్యాపార పెట్టుబడిదారులారా, మీరు ఈ బొంబాయికి కిరాయిదారులే. మీరు వలసకొచ్చారు, కడుపు కూలికొచ్చారు, కూలికొచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు.
మీరు వ్యాపారం కోసం వచ్చినారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టారు, సంపాదించుకున్నారు, ఇక్కడ స్థరించండి అంతవరకు. కానీ ముంబై మీద మీకు హక్కు లేదు. ముంబై ఎప్పటికి కూడా మీకు కిరాయిదారులే. అలాగే పవన్ కళ్యాణ్ గారు, సీమాంధ్ర వలసదారులారా, మీరు ఎక్కడికైనా వచ్చినందుకు ఇక మీకు జన్మతః ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఉంటుంది. మీరు వలసకు వచ్చిన వాళ్ళకు రాజ్యాంగ ప్రకు వినియోగించుకు హక్కు ఉంటుంది మాత్రం. కానీ మీ అయ్య జాగిరి కాదు, ఖచ్చితంగా మా అయ్య జాగిరే. మేమే కాదు, కోర్టు కూడా చెప్పింది, పవన్ కళ్యాణ్ నువ్వు ఎట్లట్లా మీటింగ్లు పెడతావు, నువ్వు ఎట్లట్లా వస్తావు అనుమతి లేకుండా. అనుమతి ఇవ్వాలి అంటే నువ్వు ఒక్కటి వస్తుండు పోతుండు ఓ రామచిలక అంటే మేమేమనం. నువ్వు రావచ్చు పోవచ్చు. పవన్ కళ్యాణ్ గౌరటి వెంకన్న గారు అప్పుడే చెప్పాడు, నువ్వు రావచ్చు పోవచ్చు, మీకు కంచెలేమైనా వేస్తున్నామా, పాకిస్తాన్ ఇండియా లేక విభజన ఏర్పడుతుందా, కంటగొడలేమో కడుతున్నామా, నువ్వు రావచ్చు పోవచ్చు, నువ్వు గోంగూరలు అమ్ముకోవచ్చు, కూరలు అమ్ముకోవచ్చు, కర్రీ పాయింట్లు పెట్టుకోవచ్చు, కుక్కటిపేటలో పక్కలు దులుపుకోవచ్చు, మీరు వ్యవహారాలు చేసుకోవచ్చు, పక్కలు పట్టుకోవచ్చు, మాకేం సంబంధం లేదు. ఎందుకంటుంటే అక్కడ లార్జీలు గిర్జీలు వ్యాపారం కూడా మీయే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. మీరు ఏవైనా చేసుకోండి, కుక్కటిపేటలో కానీ ఎక్కడైనా ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా రాజ్యాంగం కోర్టులో చెప్పినట్టు అనుమతి తీసుకోవాల్సిన సందర్భంలో అనుమతి తీసుకునే రమ్మని చెప్తున్నాం. ఊరికనే రావద్దంటలేం. నిన్న నేను ప్రధానమంత్రి మిమ్మల్ని కలవడానికి మీకు అడ్రస్ కూడా తెలంగాణే. మన ప్రధానమంత్రిని కలవడానికి మీకు ఆంధ్రప్రదేశ్కి అడ్రస్ లేదు. మీరు ఇక్కడ గెస్టులుగా ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోనే మిమ్మల్ని గలిచిపోయాడు. మిమ్మల్ని ఆ రోజు ఎవరు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు కదా. ఖచ్చితంగా మేము చెప్పాం, రాజ్యాంగం ప్రకారం నడుచుకునేవారం, రాజ్యాంగం కోర్టులు విలువలు ఉన్న వాళ్ళం, కోర్టు మీద గౌరవం ఉన్నవారు. కోర్టు ధిక్కరణంగా నువ్వు వచ్చేసి మీటింగ్లు ఇంట్లో పెట్టుకొని వందలాది మందితో సమావేశం పెడతావా? నీ మీద సంఘ విద్రోహ చర్యలకు గాను కేసు పెట్టాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే నెక్స్ట్ కంటిన్యూగా ఏం మాట్లాడారు చూద్దాం. తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు మీద మాట్లాడతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. అంటే ఇప్పుడు నన్ను ఓడగొట్టకండి, ఆంధ్రప్రదేశ్లో నాకు లాగి లంపకాయలు కొట్టారు, సిగ్గుపోయింది, శరం పోయింది, నాకు బతుకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలవలేకపోయింది, మళ్ళీ అదే పరిస్థితి తెలంగాణ వస్తుందేమో అని చెప్పి ముందే హిప్నటైజ్ చేస్తున్నారు. మేము ఓడగొట్టకపోయేటోళ్ళం గెలిచిపోయేటోళ్ళం అని ఈయనే చెప్పుకుంటున్నాడు. ఎవరు చెప్పారో తెలియదు, ఎవరు భజన పరులు చెప్పారో తెలియదు. కానీ నీకు పిచ్చిగా అభిమానించేటువంటి మీ ఆంధ్రప్రదేశ్లో మీ తిరుపతి మీ దగ్గరే మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టారు. ఇక లెక్కలు చెప్పకపోతే చాలా ఉన్నాయి. ఇండిపెండెంట్ బర్లాలకు వచ్చినటువంటి ఓట్ల శాతం కూడా రాలేదు నీకు. మళ్ళీ స్పష్టంగా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఒకటి మాత్రం సత్యం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మీకు ఆంధ్రప్రదేశ్లో దిక్కు దివాణం లేదు, అక్కడే ముఖ్యమంత్రి కాలేను అంటే మీ కిరాయి బతుకులేంటో, మీ ప్యాకేజీ బతుకులేంటో అర్థమైపోయింది. మీరే ఒప్పుకున్నారు. మీ అంతరాత్మలో నిజాలే బయటకు వచ్చినట్టుంది. ఈ కోణంలో చూస్తే నిజంగా మీరు ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ చెత్త రాజకీయం చేస్తున్నారో కూడా అర్థమైపోయింది. గతంలో మీరు ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి మీరు పాడమోసినట్టు ఎవరి జెండాలు మోసారో మాకు తెలుసు. మీరు ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి మీ ఆత్మని తాకట్టు పెట్టారు. మీరు తాకట్టుకు ప్యాకేజీలు ఎంత ఉందని కూడా సమాజం అడుగుతూ ఉంది. ఖచ్చితంగా మీరు ఒకరి కోసం పనిచేస్తున్నారు. ఆ పైనుంచి వస్తే మీరు సనాతన ధర్మం అనే ప్యాకేజీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి చేస్తున్నావు. మరి ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఎందుకు ముఖ్యమంత్రి, మళ్ళీ ఎందుకు రాజకీయం చేస్తున్నావు? మళ్ళీ ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి అదేదో చీకటి ఎజెండా ఉందని మేము అనుమానిస్తున్నాం. అందుకే నిన్ను ఈ తెలంగాణ బిడ్డ చిల్లర రాజకీయాలు చేయొద్దంటున్నావు. మాకు స్పష్టంగా అర్థమైపోయింది నువ్వు ఎందుకు వస్తున్నావో. నీ జేహెచ్ఎం ఎన్నికల్లో నీ ఎజెండా అయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావో ఈ చీకటి రహస్యం మాకు అర్థం కాకేం కాదు. ఈ తెలంగాణ మేధావుల సంఘం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఒరిజినాలిటీ ఉన్న వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. తెలంగాణ అన్నం తిన్న వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. నీ చీకటి రాజకీయాలు, చీకటి సంబంధాల విషయంలో నువ్వు స్పష్టంగా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్. నువ్వు ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి తెలంగాణ నీచానికి దిగజారుతున్నావు. ఆ ముఖ్యమంత్రి అవుతాడని నువ్వు అనుకుంటున్నావు. వాళ్లకు అవకాశం ఇయ్యదు ఈ తెలంగాణ సమాజం. గుర్తుపెట్టుకోండి.